శంబాల సినిమా ఎలా ఉందంటే ఎక్కడో ఉన్న పురాణ కథని తీసుకొని దానికి హర్రర్ ఎలివేషన్స్ జోడించి డివైన్ ఎలివేషన్స్తో నడిపించిన తీరు కథ స్టోరీయే శంబాల. హీరో ఉన్నాడు కాబట్టి డ్యూయట్స్ పాడే ఒక హీరోయిన్ ఉండాలనే ఫార్ములాని పెట్టుకోకుండా స్టోరీని నడిపించిన తీరు బాగుంది. అయితే ఉలకను పరీక్షించడానికి ఒక సైంటిస్టు రావడం, తర్వాత ఫైట్లు గత్ర చేయడం లాంటివి కొన్ని సినిమాస్టిక్గా ఉంటాయి. ఇక దేవి పాత్ర అంతలా మేకప్ వేసుకుని తిరుగుతూ ఉంటే ఆడియన్స్కి చివరికి ఆ క్యారెక్టర్ రివీల్ అలా అవుతుందేమో అనే అనుమానాలు కలుగుతాయి. ఖచ్చితంగా అలానే అయ్యింది. చాలా సినిమాలు చూసిన అనుభవం ఆడియన్స్కి ఆ మాత్రం ఊహించడం కష్టం కాదు. సినిమా మొత్తం ఒకే లొకేషన్స్, ఒకే పాయింట్ మీద నడుస్తుంది. అయినా పెద్దగా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్స్ నడిపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ప్రతి మనిషిలోనూ కామ, క్రోధ, లోభ, మోహ, మాంచ, మత్సరాలు ఎంతో కొంత ఉంటాయి. కొందరికి ఎక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళని పట్టుకొని ప్రాణాలు తీసే మహర్మారులు కథలు చెప్పడం బాగుంది. మనం గెలవాల్సింది మనల్ని, భూతాల్ని కాదు అనే లైన్ కానీ, చివరిలో గుడిలో గంటలు కొట్టడం వెనుకున్న విషయం కానీ చెప్పిన విధానం బాగుంది. ఇక యాక్టర్ విషయాలకు వస్తే ఇక రాములు పాత్రలో రవివర్మ ట్రాకు పెద్దగానే ఉంది. పాత్ర చివరిలో ఎంగేజింగ్గా నటించాడు. ఆది తన మాస్ హీరో ఉన్నాడని జనానికి గుర్తు చేయడానికి మాస్ యాక్షన్ సీన్స్ పెట్టుకున్నాడు. నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారే సన్నివేశాల్లో తన నుంచి ఇంకా బలమైన పర్ఫార్మెన్స్ ఆశించడం తప్పు కాదు. దేవి పాత్రలో అర్చన అయ్యర్ నిండుగా ఉంది. మిగిలిన వారిలో బాలనటి బాగా నటించింది. సినిమా మొత్తం మీద పెద్దగా ట్విస్టులు కానీ సర్ప్రైజులు కానీ లేవు. అవి ఉంటుంటే ఇంకొంచెం బాగుండేది. సినిమా పూర్తి అయిపోద్ది అనుకుంటే మళ్ళీ సీక్వెల్ అంటే రొటీన్ లాగా అనిపిస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒకసారి చూసేయండి మరి.